వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. మరి అన్స్టాపబుల్ 40 డేస్ ప్లాన్లో భాగంగా ఈరోజు మనం డే 12లో ఉన్నాం. డే 12లో మనము ఈ రోజు సిలబస్ ఏంటి? స్ట్రెస్, సిలబుల్. స్ట్రెస్ రెండిటికి సిలబుల్, స్ట్రెస్ ఈ రెండు కాన్సెప్ట్ సంబంధించినటువంటి సిలబస్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఎగ్జామ్ బాగానే రాసినట్టుకుంటున్నారు. ఇంకా ఎవరైనా ఎగ్జామ్స్ రాయినట్లయితే ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరందరూ కూడా ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ చాలా నీట్గా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం నిర్వహిస్తున్నాం. వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్లో మీకు చాలా క్లారిటీగా ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా ఈ ప్లాన్ ఉపయోగించుకున్నట్లయితే ఉపయోగించుకోండి. రైట్, మరి చాలా తక్కువ ధరనే 30 రూపీస్ అంటే 29 రూపీస్కే అందిస్తున్నాం. 29 రూపీస్. ఓకేనా? రైట్, మరి ఈరోజు మనం మొదటి క్వశ్చన్ చూద్దాం. చూస్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ సిలబుల్ డివిజన్. సిలబుల్ డివిజన్ చేసినటువంటి కరెక్ట్ వర్డ్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తే మనం సిలబుల్ అంటే ఏంటి? కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ అంటాం. ఏమంటాం? కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ అంటాం. అంటే మనం ఒక వర్డ్ని పలకడానికి మనము ఎలా అయితే సులువుగా డివిజన్ ఏమంటామంటే కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇచ్చాడు, సిలబుల్ అనే పదమే ఇచ్చాడు. దీన్ని మనము పలకడానికి కన్వీనియంట్ గా డివైడ్ చేసుకుంటాం. సిలబుల్. అప్పుడు 3 కలిపితే మనకు సిలబుల్ అవుతుంది. అంటే ఒక వర్డ్ ని కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ కింద డివైడ్ చేసుకోవడాన్ని మనం ఏమంటాం? సిలబుల్ అంటాం. దాన్ని ఆ ప్రాసెస్ ని మనము మొత్తం ఏమంటాం అంటే వర్డ్ ను సిలబుల్ గా డివైడ్ చేసే మొత్తం ప్రాసెస్ ని ఏమంటాము అంటే సిలబిఫికేషన్ అంటాం. ఏమంటాం? సిలబిఫికేషన్ అంటాం. Breaking the word into syllables is called syllabification. Breaking the word into syllables. ఇదే పదం అడుగుతాడు. Breaking the word into syllables is called syllabification. అంటే ఒక వర్డ్ ను సిలబుల్స్ గా డివైడ్ చేయడమే మనం సిలబిఫికేషన్ అంటాం. మరి ఆ సిలబుల్ అంటే ఏంటి? కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్. అంటే మనం పలకడానికి అనువుగా ఉన్నట్టుగా డివైడ్ చేసుకోవడం. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సిలబుల్ అనే పదాన్ని కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ మీద డివైడ్ చేయండి. ఎలా రాస్తాము? SYL రాయాలి. సిలబుల్. ఇది కరెక్ట్ ఆన్సర్. మన వాళ్ళు ఎలా తెలుసా? అప్పుడు ఏమవుతుంది? సిలబుల్. అంటే ఒక ఎల్లు మనం ముందుకు పంపించాలి. ఇది కరెక్ట్ డివిజను. ఓకేనా? సిలబుల్ రాసేటప్పుడు ఒక సిలబుల్కి ఇంకో సిలబుల్ మధ్య మన ఐఫన్ మార్క్ తో మనం సూచిస్తాం. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కనపడుతుంది మీకు ఇది ఐఫన్ మార్క్ అనేది? డిక్షనరీలో కనపడుతుంది. డిక్షనరీలో ఎలా సూచిస్తారో అని అడుగుతాడు. డిక్షనరీలో ఎలా సూచిస్తారంటే ఈ విధంగా సూచిస్తారు. దాంట్లో ఏ విధంగా సూచించరు. డిక్షనరీలో మనకు సిలబుల్ యొక్క సింబల్ ను ఈ విధంగా సూచించడం జరిగింది. దాని ప్రకారం మనం చెప్తున్నాం. రైట్, మనం డిక్షనరీ అనే పదం వాడితే కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? ఇప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సిలబుల్. ఇలా మనం డివిజన్ చేయాలి. అప్పుడు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ గా ఉంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. CLLA ఉంది. సిలబుల్ అంటామా? రాంగ్. బుల్ అంటామా? రాంగ్. సిలబుల్ ఇంకొక లెటర్ పోయింది, అది కూడా రాంగ్. కాబట్టి 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్. రైట్, మనము సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సిలబిఫికేషన్ అంటే అర్థం ఏంటి? బ్రేకింగ్ ఏ వర్డ్ ఇంటూ సిలబుల్స్, కంబైనింగ్ 2 syllables into 1. ఇది కరెక్టా? రిమూవింగ్ ఓవెల్ సౌండ్స్ ఫ్రమ్ వర్డ్స్. ఇది ఆప్షన్ వేరే ఉంటుంది. ఓవెల్ సౌండ్, కాన్సనెంట్ సౌండ్స్ అనుకోండి. కాబట్టి సిలబిఫికేషన్ అంటే మనకు అర్థం ఏంటి? ఇందాక చెప్పిన విధంగా బ్రేకింగ్ ఏ వర్డ్ ఇంటూ సిలబుల్స్ అంటే ఒక వర్డ్ని సిలబుల్ గా డివైడ్ చేసుకోవడాన్ని మనం ఏమంటాం? సిలబిఫికేషన్ అంటాం. చాలా ఇంపార్టెంట్. ఇది అడిగిన ప్రశ్న ఆల్రెడీ. సిలబిఫికేషన్. రైట్,
కంబైనింగ్ 2 syllables into 1 కాదు. మరి సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఏమైతుంది? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం థర్డ్ క్వశ్చన్. హౌ మెనీ సిలబుల్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఎగ్జామినేషన్? ఎగ్జామినేషన్ లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 3, 4, 6, 5. 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, 6 ఉన్నాయా, 5 ఉన్నాయా? ఒకసారి కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ కింద డివైడ్ చేయండి. ఎగ్జామినేషన్ 1 2 3 4 5. మొత్తం ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 5 syllables అంటాం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ సిలబుల్స్? 5 syllables అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, 1 syllable ఉన్నది అనుకోండి, దీన్ని ఇంకొక పేరుతో పిలుస్తాం. ఏమని అంటామనంటే మోనోసిలబిక్ వర్డ్ అనొచ్చు. మోనోసిలబుల్ అనొచ్చు. 2కి 2 syllable అంటాం. అదే 3 విషయానికి వచ్చేటప్పటికి 3 కూడా 3 syllable అంటాం. 4 3 కంటే ఎక్కువ కనుక మనకు కనపడితే పాలీసిలబుల్ అంటాం. ఏమంటాం? పాలీసిలబుల్ అనే పదం మనం వాడచ్చు. పాలీసిలబుల్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము 3, 4, 6, 5 ఏది కరెక్ట్? ఎగ్జామినేషన్ లో మనకు మొత్తం ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 5 syllables ఉన్నాయి. 3 కాదు, 4 కాదు, 6 కాదు. ఎన్ని ఉన్నాయి మనకు సిలబుల్స్? ఇక్కడ మనకు మొత్తం వచ్చేసి 5 syllables ఉన్నాయి. చాలా 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 ఇంపార్టెంట్. ఇలాంటివి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్. అకార్డింగ్ టు డాష్ ద డిగ్రీ ఆఫ్ ఫోర్స్ with which sound or syllable or a word is uttered is called. బాగా గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఆఫ్ ఫోర్స్ అని కనపడితే అది స్ట్రెస్ కు సంబంధించింది అనుకోండి. కానీ గుర్తుపట్టాలి, స్ట్రెస్ కు సంబంధించి అంటే ద డిగ్రీ ఆఫ్ ఫోర్స్ విత్ విచ్ సౌండ్ ఆర్ సిలబుల్ ఆర్ వర్డ్ ఈజ్ ఉట్టర్డ్ అంటే ఒక సౌండ్ కానీ, ఒక సిలబుల్ కానీ, ఒక వర్డ్ కానీ ఒక ఫోర్స్ తో ఉట్టర్డ్ చేస్తే అని మనం అంటాం స్ట్రెస్ చేసినాం అక్కడ అని అంటాం. రైట్. మరి ఆ స్ట్రెస్ కు ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? ఎవరు ఈ డెఫినేషన్ ఇచ్చారు? పి క్రిస్టోఫర్సన్. పి చాలా ఇంపార్టెంట్. ఈయన మీరు ఇంగ్లీష్ లో ఈ క్రిస్టోఫర్సన్ అనే అతను ఫొనెటిక్స్ కి సంబంధించి బాగా గుర్తుపెట్టుకోండి. ఓవెల్ సౌండ్స్ కానీ కాన్సోనెంట్ సౌండ్స్ కానీ ఫొనెటిక్స్ లో ఏదన్నా డెఫినేషన్ ఎవరు ఇచ్చారు అని చెప్తే కళ్ళు మూసుకొని పి క్రిస్టోఫర్సన్ అని మీరు ఆన్సర్ చేయాలి. చాలా 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 ఇంపార్టెంట్. పి క్రిస్టోఫర్సన్ అనేది అతన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి అకార్డింగ్ టు డాష్ ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అంటే డేనియల్ జోన్స్. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? డేనియల్ జోన్స్ ఈ డెఫినేషన్ ను ఇవ్వడం జరిగింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? క్రాన్బాక్ అతను టెక్స్ట్ గురించినటువంటి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఫ్రీమ్యాన్ అనే అతను వ్యాలిడిటీ యొక్క టైప్స్ గురించి వివరించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. వ్యాలిడిటీ యొక్క టైప్స్ గురించి వివరించడం జరిగింది. ఏమేమి వివరించారంటే అతను ఫేస్ వ్యాలిడిటీ అని, అలానే కంటెంట్ వ్యాలిడిటీ అని, అలానే కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ అని, అలానే ప్రెడికేటివ్ వ్యాలిడిటీ అని, అలానే నెక్స్ట్ వచ్చేసి కాంకరెంట్ వ్యాలిడిటీ. ఇలా వ్యాలిడిటీ డివైడ్ చేసింది ఎవరు అని అంటే ఫ్రీమన్. చాలా చాలా ఇంపార్టెంట్. మరి క్రిస్టోఫర్సన్ ఏం చెప్పినాడు? ఇది మనకు కావాల్సింది. క్రిస్టోఫర్సన్ కూడా స్ట్రెస్ కి సంబంధించి ఒక మాట మాట్లాడింది. ఏం మాట్లాడింది అంటే ఏ క్యారెక్టరిస్టిక్ feature
ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇంగ్లీష్, చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కొత్త బుక్లో ఉన్నాయి, ఆఫ్ ఇంగ్లీష్ కంపేర్డ్ విత్ many African languages and Russian language in the use of stress. The characteristic feature of English compared with many African language and Russian language in the use of stress అని చెప్పింది ఎవరు అంటే స్ట్రెస్ కి సంబంధించి క్రిస్టోఫర్సన్. ఇద్దరు స్ట్రెస్ గురించి మాట్లాడినారు, ఒకరు డేనియల్ జోన్స్, ఇంకొక అతను క్రిస్టోఫర్సన్. ఓకేనా, ఆఫ్రికా రష్యా అని వస్తే క్రిస్టోఫర్సన్ గుర్తుపెట్టుకో, డేనియల్ జోన్స్ డిగ్రీ ఆఫ్ ఫోర్స్ అని చెప్పాడు గుర్తుపెట్టుకో. రైట్, ఇద్దరి పేర్లు ఉన్నాయి. స్ట్రెస్ కి సంబంధించి డెఫినేషన్ అడిగితే ఓకేనా. క్రాన్బాక్లీ టెస్ట్ కి సంబంధించిన డెఫినేషన్ ఇచ్చాడు. ఫ్రీమన్ వ్యాలిడిటీని 5 types గా చెప్పినటువంటి వ్యక్తి ఫ్రీమన్. రైట్, ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. చూస్ ద వర్డ్ దట్ డస్ నాట్ హ్యావ్ స్ట్రెస్. స్ట్రెస్ లేనటువంటి వర్డ్ ఏంటి? ఆబ్జెక్ట్, వుడ్, డిలీట్, ట్యుటోరియల్. మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మనకు వొకాబులరీలో వర్డ్స్ మనకు 2 విధాలుగా విభజించబడి ఉంటాయి. ఒకటేమో కంటెంట్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్. కంటెంట్ వర్డ్స్ అంటే ఏంటివి? నామ్ గుర్తుపెట్టుకో, నామ్స్ వస్తుంది. నామ్. ఎన్ అంటే నౌను, ఏ అంటే అడ్జెక్టివ్, ఇంకొక ఏ అంటే అడ్వర్బ్, ఎం అంటే మెయిన్ వర్బ్. ఇవి కంటెంట్ వర్డ్స్. మామూలుగా స్ట్రెస్ విషయంలో మనం ఏదైనా పదాలను ఉచ్చరించినప్పుడు స్ట్రెస్ కు గురయ్యేవి ఏంటివి అంటే కంటెంట్ వర్డ్స్. ఓన్లీ కంటెంట్ వర్డ్స్ ఆర్ స్ట్రెస్డ్. కంటెంట్ వర్డ్స్ ని మాత్రమే మనం స్ట్రెస్ చేయడం జరుగుతుంది. స్ట్రక్చరల్ వర్డ్స్ ని మనము స్ట్రెస్ చేయరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ కానీ, అలానే ప్రెపోజిషన్స్ కానీ, హెల్పింగ్ వర్బ్స్ లేదా యాక్సిలరీ వర్బ్స్ కానీ, దాంతోపాటు కంజంక్షన్స్ కూడా. ఈ కంజంక్షన్స్ ని మనము స్ట్రెస్ చేయరాదు. ఇవి ఎటువంటి స్ట్రెస్ కు గురి కావు. ఓన్లీ కంటెంట్ వర్డ్స్ ఆర్ స్ట్రెస్డ్. స్ట్రక్చరల్ వర్డ్స్ ఆర్ నాట్ స్ట్రెస్. ఓకేనా, ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, మనకు స్ట్రెస్ అనేది ఓల్డ్ డిఎడ్ బుక్ ప్రకారం 2 రకాలు. ఒకటేమో వర్డ్ స్ట్రెస్, ఇంకొకటేమో సెంటెన్స్ స్ట్రెస్. అలానే న్యూ బిఈడి బుక్ కనుక వస్తే, న్యూ బిఈడి బుక్ విషయానికి వస్తే మనకు స్ట్రెస్ ఎన్ని రకాలు అని అంటే 3 kinds ఆఫ్ స్ట్రెస్ అంటాడు ఇక్కడ. ఒకటి ఏంటి అని అంటే సిలబుల్ స్ట్రెస్. అలానే సెకండ్ వచ్చేసరికి వర్డ్ స్ట్రెస్. అలానే థర్డ్ వచ్చేసరికి సెంటెన్స్ స్ట్రెస్. న్యూ బిఈడి బుక్లేమో 3 types గా ఉంది, ఓల్డ్ డిఈడి బుక్లేమో 2 types స్ట్రెస్ అని ఉంది. ఈ 2 విషయాలు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను న్యూ బిఈడి హెచ్జిటి వాళ్ళకి ఈ టైంలో అవసరమా అని చెప్తున్నాను అని అంటే, మొన్న జరిగినటువంటి టెట్లో న్యూ బిఈడి బుక్ నుంచే క్వశ్చన్ రావడం జరిగింది. మెథడాలజీకి సంబంధించి టెట్లో ఎన్ని క్వశ్చన్లు? 6 క్వశ్చన్లు న్యూ బిఈడి బుక్ నుంచే వచ్చాయి. కాబట్టి ఈ విషయం నేను మాట్లాడుతున్నా. ఓకేనా, టెట్కి అడిగాడంటే డిఎస్సికి అడిగే అవకాశం ఉంది. ఎందుకంటున్నానంటే 2018 డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్లు మొత్తం ఓల్డ్ డిఈడి బుక్ నుండే. మరి ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఓల్డ్ డిఈడి బుక్ పట్టుకొని చదువుతూ ఉంటారు, ప్రీవియస్ లో క్వశ్చన్లు వచ్చినాయని. మరి న్యూ బిఈడి బుక్ లో ఫొనెటిక్స్, స్ట్రెస్, ఇంటోనేషన్, సిలబుల్ మీరు ఫోకస్ చేయకపోతే
అతను న్యూ బీఈడి బుక్ లో అడిగాడంటే అయిపోయా, కేల్కతా దుకాన్ బంద్. రైట్, అందుకనే నేను రెండు కలిపి మీకు చెప్తా ఉన్నాను. కొద్దిగా తేడా ఉంటుంది, ఆ తేడా ఒక్కటి చెప్తే మీకు క్లారిటీ. రైట్, ఇంకా క్లారిటీగా నేను ఒక విషయం చెప్తున్నాను. ఎందుకు అంటే మొన్న ఇచ్చినటువంటి టెట్ పేపర్ లాస్ట్ గవర్నమెంట్ లో డిఎస్సికి తయారు చేసినటువంటి క్వశ్చన్లే టెట్ లో ఇచ్చారంటున్నాడు. మరి లాస్ట్ గవర్నమెంట్ లో డిఎస్సికి సేమ్ సిలబస్ కదా, అంటే ఫొనెటిక్స్ కి సంబంధించి క్వశ్చన్స్ రెడీ చేసి ఉంటారు కదా, ఆ క్వశ్చన్ మనం టెట్ లో ఇయ్యలేదు కదా ఫొనెటిక్స్ సంబంధించి. అంటే డిఎస్సికి ఆ బుక్ లో క్వశ్చన్లు ఇయ్యొచ్చేమో, అంటే ఇప్పుడు న్యూ బీఈడి బుక్ లో నుంచే ఫొనెటిక్స్ సంబంధించిన క్వశ్చన్లు వస్తాయేమో, అలా కూడా అనుకోవచ్చు కదా. కాబట్టి మనము అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. రైట్, టెన్షన్ అస్సలు పడద్దు. ఈ సమయంలో మీరు టెన్షన్ పడినారు అని అంటే చదివింది మర్చిపోతారు తప్ప ఏమి చేయలేదు. ఓకేనా, మీదంతా టార్గెట్ మొత్తం సిలబస్ ఎలాగైనా జాబ్ కొట్టాలి. నీ పరిస్థితిని మాత్రం నువ్వు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. పక్కనోని గురించి అస్సలు ఆలోచించరాదు. నీకు టెన్షన్ ఎక్కువైతే మీ అమ్మ నాన్నను గుర్తు తెచ్చుకో. ఉండే టెన్షన్ పరిగెత్తని విమానం వేసుకొని. రైట్, కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ కండి. రైట్, ఇది కంటెంట్ వర్డ్స్ స్ట్రెస్ అవుతాయి, స్ట్రక్చరల్ వర్డ్స్ స్ట్రెస్ కావు. మరి ఆప్టైన్ అనేది మనకి వస్తుంది. డిలీట్, ట్యుటోరియల్, ఇవన్నీ కూడా కంటెంట్ వర్డ్స్. వుడ్ అనేది ఏ వర్డ్? వుడ్ అనేది హెల్పింగ్ వర్డ్. హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇది ఏమైతుంది? స్ట్రక్చరల్ వర్డ్ అవుతుంది. నా క్వశ్చన్ అడిగాడు, చూస్ ద వర్డ్ దట్ డస్ నాట్ హ్యావ్ స్ట్రెస్. స్ట్రెస్ లేనటువంటి వర్డ్ ఏంటి అని అడిగాడు. మళ్ళా స్ట్రెస్ లేనటువంటి వర్డ్ ఏంటి అని అంటే ఆప్టైన్ మనం నౌన్ గా వాడతాం, వర్బ్ గా వాడతాం, ఆ తర్వాత విషయం. కానీ స్ట్రక్చరల్ వర్డ్ కదా, కంటెంట్ వర్డ్ కదా, కాబట్టి స్ట్రెస్ ఉంటుంది. డిలీట్ వర్బ్, ట్యుటోరియల్ నౌన్, వీటికి స్ట్రెస్ ఉంటుంది. వుడ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి స్ట్రక్చరల్ వర్డ్ కాబట్టి అందుకే స్ట్రెస్ ఉండదు. కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. If there is stress mark on the first syllable of the word object, if there is stress mark on the first syllable of the word object, what part of speech does it belongs to? Obtain అనే వర్డ్ లో మొదటి సిలబుల్ ఆబ్జెక్ట్ అనుకో, 2 సిలబుల్స్. మొదటి సిలబుల్ స్ట్రెస్ చేయబడితే అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కు సంబంధించినది అంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ వర్డ్ అయినా సరే 2 సిలబుల్స్ కలిగి ఉంది అనుకో, 2 సిలబిక్ వర్డ్ అయి ఉండాలి. ఆ 2 సిలబిక్ వర్డ్ లో ఫస్ట్ సిలబుల్ పైన స్ట్రెస్ చేస్తే అది మనకు నౌన్ గా పరిగణించబడుతుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం. ఓకేనా, అదే సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ చేయబడితే అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం ఏమైతుంది అని అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అడ్జెక్టివ్ అంటే అప్పుడు మనం ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ జే దగ్గర ఎక్స్ట్రా బ్రీత్ ఫోర్స్ మనం యాడ్ చేస్తాం. ఓకేనా, మనం ఒత్తి పలుకుతాం, ఎంఫసైజ్ అంటాం, ఎంఫసైజ్ చేసి చదువుతాం అక్కడ సెకండ్ సిలబుల్ దగ్గర. ఇక్కడ ఏమో ఫస్ట్ సిలబుల్ దగ్గర ఎంఫసైజ్ చేయడం జరుగుతుంది. ఈ 2 విషయాలు మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ సిలబుల్ అంటున్నాడు కదా, అంటే అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది ఆబ్జెక్ట్ అనేది 2 సిలబుల్సే కలిగి ఉన్నది, అబ్జెక్ట్. ఓకేనా, అప్పుడు మనకు ఏమైతుంది అని అంటే నౌన్ అవుతుంది. ఏమైతుంది? నౌన్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్. వర్బ్ కాదు, అడ్వర్బ్ కాదు, అడ్జెక్టివ్ అవుతుంది ఎప్పుడు సెకండ్ సిలబుల్ పైన ఉంటే. ఓకేనా, మనకు అది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే చూడండి, సిలబుల్ దగ్గర ఇందాక మిస్ అయ్యాం. సిలబుల్స్ మనం డివైడ్ చేసేటప్పుడు ప్రతి సిలబుల్లో కూడా ఓవెల్ సౌండ్ కనపడాలి. ఓవెల్ సౌండ్ వచ్చేలాగా డివైడ్ చేసుకోవాలి. ఇందాక చేసాం కదా, సి లా బుల్, సి ఈ ఉంది, లా ఆ ఉంది, బుల్ బు బు ఊ సౌండ్ వస్తుంది, సిలబుల్ ఊ సౌండ్ వస్తుంది. అంటే ప్రతి సిలబుల్లో మనకు ఒక ఓవెల్ సౌండ్ అనేది కనపడుతుంది. ఈ విషయం మీరు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, మరి 7th క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కంటెంట్ వర్డ్స్ ఆర్ నాట్ స్ట్రెస్డ్.
స్ట్రక్చరల్ వర్డ్స్ ఆర్ స్ట్రెస్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ ద వ్యూ ఆఫ్ ద అబౌవ్. ఇందాకే చెప్పా, కంటెంట్ వర్డ్స్ ఆర్ స్ట్రెస్డ్, స్ట్రక్చరల్ వర్డ్స్ ఆర్ నాట్ స్ట్రెస్డ్. అంటే ఏ అనేది బి, ఏ బి రెండు కూడా ఇక్కడ రాంగే. ఓన్లీ ఏ ఇస్ కరెక్ట్ రాంగ్, ఓన్లీ బి ఇస్ కరెక్ట్ రాంగ్, ఏ అండ్ బి ఆర్ రాంగ్, రెండు కూడా రాంగే. ఏ ఆర్ బి కరెక్ట్ అనేది తప్పు. కంటెంట్ వర్డ్స్ అనేవి స్ట్రెస్ అవుతాయి. నామ్ అని చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో. ఎన్ అంటే నౌను, ఏ అంటే అడ్జెక్టివ్, ఇంకొక ఏ అంటే అడ్వర్బ్, ఎం అంటే మెయిన్ వర్బ్. మరి స్ట్రక్చరల్ వర్డ్స్ అంటే మనకి ఏమొస్తాయి? హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, ఆర్టికల్స్ వస్తాయి, ప్రిపోజిషన్స్ వస్తాయి, కంజంక్షన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఏమైతే స్ట్రక్చరల్ వర్డ్స్. కంటెంట్ వర్డ్స్ అనేవి స్ట్రెస్ కు గురైతాయి, స్ట్రెస్ చేయవలసి ఉంటుంది. స్ట్రక్చరల్ వర్డ్స్ పైన నాట్ స్ట్రెస్ అంటే వాటిని స్ట్రెస్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. అప్పుడు ఏం చెప్పాలి? కంటెంట్ వర్డ్స్ ఆర్ స్ట్రెస్డ్ అనాలి, స్ట్రక్చరల్ వర్డ్స్ ఆర్ నాట్ స్ట్రెస్, అప్పుడు కరెక్ట్ అవుతుంది. కాబట్టి మనకు రెండు కూడా తప్పు. అంటే మన 7th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది? సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ మనము 8th క్వశ్చన్ చూద్దాం. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఏ స్ట్రెస్. ఇంపోర్ట్, షుడ్, వర్, దెన్. మరి షుడ్, వర్, దెన్ ఇవన్నీ మూడు కూడా స్ట్రక్చరల్ వర్డ్స్. అవి హెల్పింగ్ వర్బ్స్, మన కంజంక్షన్ కింద వాడతాం. కాబట్టి ఇవేమో స్ట్రక్చరల్ వర్డ్స్. ఇంపోర్టెడ్ ఇదేమో వర్బ్. మరి ఇది మెయిన్ వర్బ్ కదా, 3 ఫార్మ్స్ ఉన్నాయి కదా. మరి ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ అయితే ఇది ఏ వర్డ్ అవుతుంది? కంటెంట్ వర్డ్ అవుతుంది. కంటెంట్ వర్డ్ అనేది స్ట్రెస్ చేయాలి కంటెంట్ వర్డ్స్ దగ్గర, రైట్? కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కాదు, 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఈ విషయం మీరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఒక పదం చెప్తున్నా, స్ట్రెస్ కు సంబంధించి రూల్స్ చాలా ఉన్నాయి. మీరు ఆ ఓల్డ్ D7 బుక్ లో చాలా రూల్స్ ఉన్నాయి. ఎవరన్నా చదివి ఉండింటే ఓకే, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. కొత్తగా మాత్రం చదవద్దు. ఓకేనా? కొన్ని పదాలను చూడడం ద్వారానే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంపోర్ట్ ఉంది. ఇంపోర్ట్ ఎక్కడ స్ట్రెస్ అవుతాం? జనరల్ గా పి దగ్గర స్ట్రెస్ చేస్తాం, కాబట్టి పి పై స్ట్రెస్ మార్క్. ఇట్లా కొన్ని జనరల్ గా ఆన్సర్ చేసేవి ఉంటాయి, అవి మీకు తగులుతాయి. ఏ ఇబ్బంది, ఆ రూల్స్ దండిగా ఉన్నాయి. ఏది -1 -2 +1 అనుకుంటా, అవి ఇప్పుడు మీరు మొదలెట్టొద్దు. టెన్షన్ పడితే ఉన్నవి పోతాయి. కాబట్టి నేను చెప్పిన సీక్వెన్స్ ఏదైతే ఉందో ఫొనెటిక్స్ కి సంబంధించి, ఆ సీక్వెన్స్ కనుక మీరు ఫాలో అయితే ఈ టైంలో మీకు అదే బ్రహ్మాస్త్రం. ఫొనెటిక్స్ సంబంధించి 1.5 మార్క్ ఎక్కడికి పోదు, యాడున్నే మీ చేతిలోని మీ జోలో పెట్టుకొని కూర్చొని ఉంటాం, రైట్? కాబట్టి అది ఒక్కటి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి, రైట్? ఇప్పుడు మనం 8th క్వశ్చన్ ఆన్సర్ ఏంది? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంతటితో మనకు స్ట్రెస్ కు సంబంధించి, సిలబుల్ కు సంబంధించి కాన్సెప్ట్ కంప్లీటెడ్. బాగుంది. స్ట్రెస్ అంటే ఎక్స్ట్రా బ్రీత్ ఫోర్స్ అంటాం. ఓకేనా? డిగ్రీ ఆఫ్ బ్రీత్ ఫోర్స్ అనే మాట వస్తుంది. సిలబుల్ అంటే బ్రీత్ గ్రూప్ కింద డివైడ్ చేసుకోవడం. ఆ రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. స్ట్రెస్ కి 2 డెఫినేషన్. క్రిస్టోఫర్ అని ఒకటి, అతగాడు ఎవరు ఇచ్చింది? డానియల్ జోన్స్, అతను మనకి ఇచ్చాడు, రైట్? నెక్స్ట్ 9th చూద్దాం. 9th క్వశ్చన్, రైట్? మనకు నావెలిస్ట్ కు సంబంధించింది. ఈరోజు మనకెంత? డే 12 కాబట్టి 12 × 10 120 నావెలిస్టులు మీరు కంప్లీట్ చేశారు. వెరీ 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 గుడ్. అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు ఇంత శ్రద్ధగా మీరు నేర్చుకుంటున్నారు. ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది ఎగ్జామ్లో. ఖచ్చితంగా అందరికంటే ఇంగ్లీష్లో మీరు 1 మార్కు ముందుంటారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, రైట్? ఇక్కడ చూస్ ద నావెల్ రిటన్ బై హెలెన్ కిస్ట్ రాసినటువంటి నావెల్ ఏదో చూడాలి. ద ఈగోయిస్ట్, క్రాన్ఫోర్డ్, ద క్లాయిస్టర్ అండ్ ద హార్ట్,
ఇన్ సర్విట్యూడ్. ఎవరు రాశారు? హెలెన్ కిస్ట్ రాసిన నావెల్ ఏంటంటే ఇన్ సర్విట్యూడ్ అనే నావెల్ రాయడం జరిగింది. లాస్ట్ ఇయర్ డిఎస్సిలో అడిగింది. దాని అంటే ఏ సైకలాజికల్ సస్పెన్స్ నావెల్ ఫుల్ ఆఫ్ ట్విస్ట్ నావెల్ ఏంటి? ఇది ఒక సైకలాజికల్ సస్పెన్స్ నావెల్. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫుల్ ఆఫ్ ట్విస్ట్స్. దీంట్లో ట్విస్ట్లు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు ఈమె ఇంకొక నావెల్ రాసింది. ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు అడిగే అవకాశం ఉంది. కిల్లర్ బాడీస్ అనే నావెల్ రాసింది. కిల్లర్ బాడీస్ ఇది ఏంటి అని అంటే ఇది థ్రిల్లర్ నావెల్. ఓకేనా? థ్రిల్ ఉంటుంది, ఇట్లా ఎక్కువ సైకలాజికల్ సస్పెన్స్ ఉంటుంది. ఇన్ సర్విట్యూడ్. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మరి ద ఈగోయిస్ట్ రాసింది ఎవరు? ద ఈగోయిస్ట్ రాసింది ఎవరంటే జార్జ్ మెరెడిత్. ఈగో ఎక్కువైతే డెత్, సత్సావరణ ఆయన అనుకుంటుంది. ఈగో ఎక్కువైతే డెత్, సత్సావరణ ఆయన అని. ఓకేనా? నెక్స్ట్ క్రాన్ఫర్డ్ అనే నావెల్ రాసింది ఎవరంటే మిస్టర్ ఎలిజబెత్ గ్యాస్కెల్ రాశారు. నెక్స్ట్ ద క్లాయిస్టర్ అండ్ ద హార్త్. ద క్లాయిస్టర్ అండ్ ద హియర్త్ రాసింది ఎవరంటే చార్లెస్ రీడే. బాగా గుర్తుపెట్టుకోండి. క్లాయిస్టర్, చార్లెస్, రెండు చార్లెస్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనకు ఇద్దరితో మనకి ఇక్కడ 5 నావెల్స్ కవర్ అయిపోయాయి. రైట్? మనము నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్ లో చూద్దాం. ఏ గైడ్ రిటన్ బై ఆర్కే నారాయణ్, ద ప్లంబర్ రిటన్ బై ఆంటోనీ ట్రొల్లోపి. ఓన్లీ ఏ ఈస్ కరెక్ట్, ఓన్లీ బి ఈస్ కరెక్ట్, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, బోత్ ఏ అండ్ బి ఆర్ రాంగ్. ఏ గైడ్ అని నావెల్ రాసింది ఎవరు? ఆర్కే నారాయణ్. లాస్ట్ ఇయర్ డిఎస్సి పెట్టింది. ద ప్లంబర్ ఆంటోనీ ట్రొల్లోపి రాసింది ఎవరు? ఆంటోనీ ట్రొల్లోపి. ఇది కూడా కరెక్టే. ఇది కూడా లాస్ట్ డిఎస్సి బిట్. రెండు కూడా డిఎస్సి బిట్స్, అందుకే ఇక్కడ ఇవ్వడం. రైట్? ద గైడ్ నావెల్ రాసింది ఆర్కే నారాయణే. ద ప్లంబర్ అనే నావెల్ రాసింది ఆంటోనీ ట్రొల్లోపి. ఓన్లీ ఏ ఇస్ కరెక్ట్ కాదు, రెండు కరెక్ట్. బి ఇస్ కరెక్ట్ కాదు, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. కాబట్టి ఇది ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంతటితో మీకు 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. రేపు ఇంటోనేషన్, ఆ నెక్స్ట్ డే డిక్షనరీ స్కిల్స్ కనుక అయిపోతే మీకు ఇంతటితో ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ అనే కాన్సెప్ట్ మీరు సంపూర్తిగా నేర్చుకుంటారు. ఇక్కడ దీంతో పాటు మీకు సైలెంట్ లెటర్స్ కూడా ఎగ్జామ్ ఉంటుంది. సైలెంట్ లెటర్స్. ఓకేనా? చాలా 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 ఇంపార్టెంట్. మీరు వీటిపైన ఫోకస్ చేసిండ్రు అని అంటే ఖచ్చితంగా 1.5 మార్క్ ఆర్ 1 మార్క్ మీ చేతిలో ఉంటుంది. మార్క్ మిస్ కాదు, చెప్తా ఉన్నా. మార్క్ అసలు మిస్ కాదు, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు కూడా మీరు. రైట్? మీరు లాస్ట్గా ఫ్రైడే రోజు మనకు ఆ లోపు మీకు పీడిఎఫ్ కూడా అందుబాటులోకి తెస్తాను. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక్కసారి ఆ పీడిఎఫ్ మొత్తం వెరిఫై చేసుకొని నేను చెప్పిన క్లాసులన్నీ మీకు అక్కడ కనపడతాయి. దాంతో మీకు రైటింగ్ ఆఫ్ డిస్కోర్స్ మీకు అందించా, దాంతోపాటు ప్రొనౌన్సియేషన్, సౌండ్ డిక్షనరీ కూడా మీకు అందిస్తుంది. కాబట్టి ఆ మెటీరియల్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 3 కాన్సెప్ట్ సంబంధించిన ఒరిజినల్ మెటీరియల్, బ్రహ్మాండమైన అద్భుతమైన మెటీరియల్ మీ దగ్గర ఉంది. అక్కడ నుంచి మార్క్స్ మాక్సిమం మిస్ అయ్యే అవకాశం ఉండదు. రైట్? ఇంకా గ్రామర్ కాన్సెప్ట్స్కి వచ్చేసరికి మీకు క్వశ్చన్స్ మాత్రం చాలా వండర్ఫుల్గా ఎట్లా తప్పు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఇబ్బందికరంగా ఉండే క్వశ్చన్లను మాత్రమే ఎక్కువగా ఆకరిస్తా. గ్రామర్ను చూద్దాం, దాని కథ చేద్దాం. రైట్? అందరూ కూడా టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ప్రిపేర్ కండి. రైట్? నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.